మన సమాజంలో చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు శుభ్రంగా ఐరన్ టాబ్లెట్లు ఒక 2-3 నెలలకు రాసి వాడమని చెప్తూ ఉంటారు. జనరల్గా మగవారికి 5 లీటర్ల రక్తం, అలాగే ఆడవారికి 4.5 లీటర్ల రక్తం అవసరం అవుతుంది. ఆడవారిలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 12 నుండి 14 వరకు ఉండాలి. అలాగే మగవారిలో 14 నుండి 16 వరకు ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండాలన్నమాట. కాలక్రమేణా మన శరీరంలో ఉన్న ఈ రక్త కణాలు ఏజ్ అయిపోయినవి చనిపోతూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్త రక్త కణాలు డైలీ పుడుతూ ఉండాలి. ఇలా పుట్టాలంటే మన శరీరంలో మినరల్స్, అలాగే విటమిన్స్, అలాగే కార్బోహైడ్రేట్లు, అలాగే ఐరన్, ఇవన్నీ కూడా మన బాడీలో సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ సమృద్ధిగా ఉండాలంటే దానికి తగ్గ ఆరోగ్యకరమైన ఆహారం మనం డైలీ తీసుకుంటూ ఉండాలి. అయితే ఈ ఆహారం విషయం ఎలా ఉన్నా ఫ్రూట్ జ్యూస్ తాగడం ద్వారా, అన్ని రకాల పళ్ళ రసాలు తాగడం ద్వారా మన శరీరానికి కావలసిన ఇటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల మన శరీరానికి కావలసిన బ్లడ్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో మనం ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలంటే సుమారు 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే ఫ్యామిలీ అంతా ఒక 4 గ్లాసులు జ్యూస్ తీసుకోవాలంటే డైలీ 200 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి సేమ్ అవే సూక్ష్మ పోషకాలు లభించే ఫుడ్ మరొకటి ఉంది, అవే కూరగాయలు. ఈ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించడమే కాకుండా సేమ్ పళ్ళ రసాల్లో ఏవైతే సూక్ష్మ పోషకాలు ఉన్నాయో అవే సూక్ష్మ పోషకాలు కూడా ఈ వెజిటబుల్ జ్యూస్లో లభిస్తాయి అన్నమాట. అయితే ఈ వెజిటబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెజిటబుల్ జ్యూస్లో ఫస్ట్ క్యారెట్, బీట్రూటు, అలాగే కీరదోస, టమాటా, ఈ 4 తీసుకోండి. ఒక మనిషికి ఒక గ్లాసు జ్యూస్ కావాలంటే 2 క్యారెట్లు, ఒక కీరదోస, ఒక 2 టమాటా, చిన్న బీట్రూట్ ముక్క తీసుకుని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసి ఫస్ట్ టమాటా, కీరదోస 2 మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అందులో ఈ క్యారెట్ ముక్కలను, బీట్రూట్ ముక్కలను వేసి మళ్ళీ మిక్సీ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా వడకట్టండి. వడకట్టిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ పిండి, అందులో 2 స్పూన్ల తేనె వేసుకుని శుభ్రంగా కలుపుకొని తాగండి. ఇలా డైలీ తాగడం ద్వారా మీకు సమృద్ధిగా బ్లడ్ లభించడమే కాకుండా మీ బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ విధంగా వెజిటబుల్ జ్యూస్ తాగడం వలన మన శరీరానికి విటమిన్స్, మినరల్స్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ను ఇది నియంత్రిస్తుంది. అదేవిధంగా మన శరీరానికి పోషకాలను అందించడం ద్వారా మన శరీరానికి ఇమ్యూనిటీ బూస్టర్గా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యానికి మనం చాలా విషయాలు గతంలో చెప్పుకున్నాము. ప్రతిరోజు 4 లీటర్ నీళ్ళు తాగాలని, సాయంత్రం ఎర్లీగా డిన్నర్ బదులు పుల్కాలు తినాలని, అదేవిధంగా నాన్ వెజ్ మానేయాలని, ఇలా చాలా విషయాలు చర్చించుకున్నాం. చాలామంది ఇవేమీ చేయలేకపోతున్నారు. అటువంటి వారు కనీసం ఈ వెజిటబుల్ జ్యూస్ ప్రతిరోజు క్రమ తప్పకుండా ఒక గ్లాస్ తాగండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. థ్యాంక్ యూ.